హాయ్, నేను మీ ముకుమ్. ఇక్కడ మనము వాటర్ నుండి యారో మార్కును చూసినప్పుడు యారో మార్కు మనకు రివర్స్గా కనపడినది. అసలు వాటర్ నుండి యారో మార్కును చూసినప్పుడు ఎందుకు రివర్స్గా కనపడినది, ఇది నేను మీకు రే డయాగ్రామ్ సహాయంతో వివరిస్తాను. ఓకేనా? ఇక్కడ మనము గ్లాస్ పైభాగం నుండి చూసినప్పుడు యారో నుంచి వచ్చిన రేసు ఏ విధంగా ప్రవర్తించినాయో గమనిద్దాం. ఫస్ట్ రే అనేది ఇక్కడ ఎయిర్ నుండి వాటర్లోకి, వాటర్ నుండి ఎయిర్లోకి ట్రావెల్ చేస్తుంది. అంటే రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంలోకి, డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియంలోకి ట్రావెల్ చేస్తుంది. అంటే రే 2 టైమ్స్ రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇక్కడ అసలు రిఫ్రాక్షన్ అంటే లైట్ రే ఒక మీడియం నుండి ఇంకో మీడియంలోకి ప్రయాణించేటప్పుడు వెలాసిటీలో చేంజ్ వలన వంగి ప్రయాణిస్తుంది. ఈ వంగి ప్రయాణించేటప్పుడు రిఫ్రాక్టెడ్ రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు నార్మల్కి దగ్గరగా వస్తుంది. డెన్సర్ నుండి రేరర్ మీడియంకి వెళ్ళేటప్పుడు నార్మల్ నుండి దూరంగా వెళ్తుంది. ఇక్కడ మనము రే డయాగ్రామ్లో చూసినప్పుడు యారో మార్కు టాప్ నుండి వెళ్ళిన రే వాటర్ పైన ఇక్కడ ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఇక్కడకు ఒక నార్మల్ని డ్రా చేయండి. అంటే ఇక్కడ రే ఎయిర్ నుండి వాటర్లోకి వెళ్ళింది, అంటే రేరర్ నుంచి డెన్సర్లోకి ప్రయాణం చేసింది. కావున రిఫ్రాక్టెడ్ రే నార్మల్కు దగ్గరగా వంగి ఈ విధంగా ప్రయాణం చేసి సెకండ్ సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అవుతుంది. ఈ సెకండ్ సర్ఫేస్ దగ్గర ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ఒక నార్మల్ని డ్రా చేద్దాం. ఇక్కడ లైట్ రే వాటర్ నుండి ఎయిర్లోకి రిఫ్రాక్షన్ జరుగుతుంది. అంటే డెన్సర్ నుండి రేరర్లోకి రిఫ్రాక్షన్ జరిగింది. కావున ఈ రిఫ్రాక్టెడ్ రే నార్మల్ నుండి దూరంగా జరుగుతుంది. ఇక్కడ ఈ రే ఏ నుంచి బయలుదేరి ఏ డాష్ దగ్గరికి వస్తుంది. అదేవిధంగా బి దగ్గర బయలుదేరిన రే బి డాష్కు చేరుకుంటుంది. కావున ఈ యారో అనేది మనకు ఈ విధంగా రివర్స్గా కనబడడం అనేది జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.